Hello cuties, welcome to Kaburlu with Pooja and welcome back to my channel. సో లాస్ట్ వ్లాగ్ ఎండ్ దాకా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మేము అసలు ఎక్కడున్నాం అనేసి. ఒకవేళ చూడలేదు అంటే వెళ్ళి ఆ వ్లాగ్ చూసేయండి. ఈ రోజు అసలు అనుకున్న ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అనమాట. అసలు ఇక్కడికి వచ్చాం ఏదో లేక్ ఉందని చెప్పేసి, వ్యూ పాయింట్ ఉందనేసి. సో మ్యాప్స్ మమ్మల్ని ఎటో తీసుకెళ్లిపోయింది. ఇంకెందుకులే అనేసి వెనక్కి వచ్చేసాం అనమాట. ఇంకొక ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. ఇది మరీ టూ మచ్ అనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి మిస్ కాకుండా, సో మీకే తెలుస్తుంది. ఎటో వెళ్తామని చెప్పి ఏంటి మళ్ళీ ఇక్కడికి కార్లో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారు కదా. టెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మ్యాప్స్ పెట్టుకుంటే ఒకదానికి ఎడెటో తీసుకుపోతుంది. సర్లే ఇంకెందుకులే అని చెప్పి గాలి కూడా బాగా వస్తుంది. నాకున్న కొద్దిగా ఇంట్రెస్ట్, ఉత్సాహం కూడా అన్నీ పోయినాయి అనమాట. ఇంకందుకే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఐ గెస్ ఇవన్నీ బుష్ ఫైర్ అయినట్టున్నారా. కింద చెట్లన్నీ అట్లా కాల్పి ఉన్నాయి అన్ని. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చున్నారు. ఇట్లా ఉంటాయి సేమ్ అంటే సేమ్. ఓకే, సేమ్ మాట అంటే కాపీ పేస్ట్ వచ్చున్నారు ఇక్కడ. ఓ మనకి ఎదురైంది వెళ్ళారా. ఇప్పుడు మేము హ్యాండ్ కాస్టింగ్ చేస్తున్నాం. నిన్న తీసుకొచ్చి అదే గిఫ్ట్ చేశాను కదా, ఇప్పుడు చేస్తున్నాం. నిన్న చేయలేదు. ఎన్ని కప్స్ మెజర్ చేద్దాం ఫస్ట్. వాటర్ పోయి నువ్వు దాంట్లో నేను పౌడర్ పోస్తా, లేకపోతే దీంట్లో వాటర్ పోయి నేను దాంట్లో పౌడర్ వేస్తా ఫస్ట్. కదిలించకూడదు. పెద్ద బకెట్ తీసుకుని ఉంటే ప్రాబ్లం ఉండేది కదా. ఏమంటావు? పోయి తేపు పెద్ద బకెట్. అనుకున్నావు నీట్గా ఆలోచించా. ఒక్క నిమిషం నా పొజిషన్ ఏందో ఇక్కడ. కదిలి మొత్తం కదిలి అద్దియా షేకాడి. అసలు టైమర్ పెట్టుకోవాలి మనం. ఏందో పెట్టేసాం చెయ్యి. అయిపోయింది నా చేయలు అయిపోయింది. దొంగ మొక్క అవ్వ నీ వల్ల నాడు. అరే నా వల్ల అట్లా తీసేస్తారా రే పిల్ల బత్తాయి. ఇది బ్రేక్ అవుతుంది. బ్రేక్ నాకు చెప్పావు చూసుకో బ్రేక్ అవుతుంది. ఇది కింద పెట్టుకొచ్చేయి. మౌలమేనోయ్ అదే నాకు పట్టు. నాకు ఇది పక్క పట్టేసింది రబ్బా. ఇది వచ్చినట్టేలే ఇంకా కనబా. తీసేద్దామా? నేను వదిలేసి నీ చెయ్యి మెల్లగరా. మెల్లగానే తీస్తున్నా. మొత్తం పాడు చేసావురా, మొత్తం పాడు చేసావు అసలుకి. ఏమైందిరా అసలు? పెరుగు మొక్క దాన పెరుగు కలిపినట్టు కలుపుతాయింది. అరే రాలేదు కన్నమ్మా, గాయ్స్ రాలేదు. ఈరోజు ఏం టైమో కానీ 2 అనుకున్నాం, 2 ఫసక్ అయింది. ఇక్కడ కేవ్ వాటికి వెళ్దాం అనుకున్నాము. అది మ్యాప్స్ ఎటో తీసుకుపోయింది, వచ్చేసాము రిటర్న్. హ్యాండ్ కాస్టింగ్ చేద్దాం అనుకున్నాము, ఫసక్ అయింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అదైతే మాకు అన్ని ఏవేవో వీడియోలు చూసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు కదా, అవి చదివి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అట్లా అయిపోయింది అనమాట. ఎనీవేస్ ఏం కాదు, ఇంటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా చూస్ చేస్తాము. నాకు అందుకనే మాకు బకెట్ ఉంటుంది కదా, వాడు ఇంత బకెట్ ఇచ్చాడు అంతే. అదైతే అసలు దేనికి సరిపోదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. గాలి ఎక్కువ ఉంది, వర్షం లేదు ఈరోజు. సో అసలు ఎంత చలిగా ఉందంటే చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. అంత గాలి, అంత ఇదన్నమాట. ఎండ వస్తుంది. సో ఇట్లా మనకేంటంటే ప్రతి క్యాంప్ సైట్లో ఇట్లా ఏమంటారు ఫైర్ పిట్, తర్వాత ఇట్లా టేబుల్ ఇస్తారనమాట. కొన్ని ఫైర్ ప్లేసెస్కి అంటే కొన్ని క్యాంప్ సైట్స్కి ఏంటంటే షేర్ ఉంటుంది. పిక్నిక్ టేబుల్
అండ్ ఫైర్ పిట్ చైర్ ఉంటుంది. కొన్ని వాటికి కొన్ని ఫైర్ పిట్స్ ఉంటాయి, కొన్ని వాటికి కొన్ని టేబుల్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో మాకు ఈ 2 ఉన్నవి లాస్ట్ మినిట్లో దొరికింది. యాక్చువల్లీ కష్టపడి ఇప్పుడే వంట చేశాను. వంట అంటే ర్యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి కొంచెం ఫ్యాన్ ఫ్రై చేసా. ప్యాన్ ఫ్రై చేశాను అండ్ ఎగ్ బుర్జీ చేసుకున్నాం. వచ్చాను బయట ఫైర్ దగ్గర కూర్చొని తిన్నామని వాన స్టార్ట్. మార్నింగ్ కూడా అంతే, దోశ నీట్గా చేసుకున్నాను అంతే, జస్ట్ ఒక దోశ తిన్నా తర్వాత వాన. ఇప్పుడు కూడా అంతే. నేను ప్రశాంతంగా తింటూ కూర్చొని తినడం నాకు అది రాసి పెట్టలేదు అనుకుంటా. భోగిలో కూడా ఇంకా భోగి రోజు కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు నేను. హాయ్ గాయ్స్, సో ఈరోజు డే 2 అనమాట. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళాలి, అంటే చెక్అవుట్ చేయాలి ఇంకొక 1-2 అవర్స్లో. ఇప్పుడు మాకు 11 అయింది అనమాట. బట్ ఏమైందంటే సందీప్ లేట్గా లేసాడు. సో లేట్గా లేస్తే ఇంకా తనని నేను కూడా లేపలేదు, వీకెండే కదా మళ్ళీ ఎందుకు ఈరోజు కూడా త్వరగా లేయడం, ఎటో రేపటి నుంచి జాబ్ స్టార్ట్ అవుతుంది కదా అనేసి ఇంకా నేను ఏం లేపలేదు. నేనేం చేశానంటే ఎక్స్టెండ్ చేశాను అనమాట స్టేది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పార్క్స్ విక్టోరియా వాళ్ళు చెక్ చేసుకుంటారు. నిన్న 12:30కి ఏమి వచ్చినట్టున్నారు. సో నాట్ షూర్ ఈరోజు కూడా అదే టైంకి వస్తారా లేదా. బట్ నేనేం చేశానంటే ఎక్స్టెండ్ చేస్తే ఎగోలా ఉండదు కదా అన్నట్టు చేశాను. సో ఇంకా ఈరోజు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా తినలేదు, ఏం చేయలేదు. ప్యాకింగ్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తే స్ట్రైట్ 40 minutes పట్టేలా ఉంది. ప్యాకింగ్ అంటే టెంట్ అంతా ప్యాక్ చేయాలి, చైర్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో అదనమాట సంగతి. సో సందీప్ అదే ఇందాకే లేచి ఫ్రెష్ అవుతున్నాడు. ఇంకా నేను రెడీ అయ్యి ఇలా కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా సందీప్ వస్తే ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత యాక్చువల్గా ఫైర్ వేద్దాం అనుకుంటున్నాం. బట్ మళ్ళీ మబ్బేమో వస్తున్నట్టుంది. ఈరోజు వర్షం లేదు, చూసాను వెదర్ రిపోర్ట్లో, మరి ఏమో తెలీదు. మబ్బు అయితే వచ్చింది, బట్ వర్షం పడిద్దా లేదా అని తెలీదు. ఎంత చల్లగా ఉందంటే అసలుకి డిజాస్టర్ అనమాట. అసలు నేను ఎట్లా జాకెట్స్ తేకుండా, అదే చలికి ఇవి ఉంటాయి కదా జాకెట్స్, అవి తెచ్చుకోకుండా ఎట్లా నాకు అర్థం కావట్లేదు. సో ప్యాక్ చేశాను, వెదర్ చూసే ప్యాక్ చేశాను, బట్ టెంపరేచర్ చూసుకోలేదు, అది నా తప్పే. బట్ చలి కొనుక్కుతున్నాం ఇద్దరం, బట్ దట్స్ ఫైన్. ఏం కాదు, ఈరోజు వెళ్ళిపోతున్నాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ప్యాక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఫుడ్ కూడా తినేసాము. సో తినేసాక ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ టెంట్ ప్యాక్ చేయడమే ఒక పెద్ద టాస్క్ అనమాట. మిగతావన్నీ ఈజీగా సర్దేయటం. సో ఇవన్నీ సర్దేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే. దారిలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అసలు ఈ కొండలు చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అసలు భలే ఉన్నాయి కదా. ఇవి డ్రోన్ లో షూట్ చేసామన్నమాట. సో వెళ్లే దారిలో ఒక లుక్అవుట్ స్పాట్ ఉంటే ఆగాము. సో అక్కడ తీసిన డ్రోన్ షాట్స్ ఇవి. చాలా బాగుంది అసలు ఈ వ్యూ అయితే. ఆఫ్టర్ 3 hours అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఈ 2 days అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మంచిగా టైం స్పెండ్ చేసాం ఇద్దరం. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారు కదా, నచ్చితే పక్కగా లైక్ చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.